హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. నెమలికి నేర్పిన నడకలివి. ఈ పాటలో ఆ నెమలినే మరిపించే విధంగా డాన్స్ చేసిన హీరోయిన్ గుర్తుందా మీకు? ఆమె నటించింది కేవలం ఒక్క సినిమానే, అయినా 100 సినిమాల్లో నటించినంత గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు, సబితా బమిడిపాటి. కె విశ్వనాథ్ గారి అద్భుతమైన చిత్రం సప్తపదిలో హేమ పాత్రలో నటించి తన నాట్యంతో, అభినయంతో అందరి మనసులను కట్టిపడేసిన నటి. ఈ వీడియోలో సబితా గారి బ్యాక్గ్రౌండ్, కెరీర్, సప్తపదిలో ఆమెకు అవకాశం ఎలా వచ్చింది, సప్తపది సినిమా తర్వాత ఆమె సినిమాలో నటించకపోవటానికి కారణం ఎవరు, ఆమె వ్యక్తిగత జీవితం, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ప్రస్తుతం ఆమె ఏం చేస్తున్నారు వంటి పూర్తి వివరాలను మీతో పంచుకోబోతున్నాను. సో వీడియో చివరి వరకు చూసి మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో తెలపండి. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి. సబితా బమిడిపాటి. ఈమె హైదరాబాద్ లో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. వీరిది ఉమ్మడి కుటుంబం. సబితా గారికి 2 అక్కయ్యలు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఈమె తండ్రి పోలీస్ ఆఫీసర్ కాగా తల్లి టీచర్. వీళ్ళది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కావటంతో స్టడీస్ కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సబితా గారి ఫ్యామిలీ శ్రీనగర్ కాలనీలో ఉండేవారు. సబితా గారి తాతగారి పేరు డాక్టర్ బి వెంకటరామయ్య గారు. ఆయన ఓ ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. ఈయన మేడం క్యూరీ టీమ్ లో పనిచేశారు. సబితా గారు బాల్యం నుండే కూచిపూడి నాట్యం పట్ల గొప్ప ఆసక్తి కలిగి ఉండేవారు. ప్రముఖ కూచిపూడి నాట్య గురువు ఉమా రామారావు గారి వద్ద ఆమె నాట్య శిక్షణ పొందారు. ఆమె సలహా మీదనే రామకోటిలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ లో భరతనాట్యం కోర్స్ చేశారు. ఆ తర్వాత పలు వేదికలపై ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు. అప్పట్లో దూరదర్శన్ లో లైవ్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చేవారు. ఇలా డాన్స్ ప్రోగ్రాంలతో సాగిపోయే ఆమె జీవితంలోకి అనుకోని అవకాశం వచ్చి తలుపు తట్టింది. అదే సప్తపది సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1980లో సంచలనం క్రియేట్ చేసిన శంకరాభరణం సినిమా తర్వాత దర్శకుడు కె విశ్వనాథ్ గారి అల్లుడు పట్టిన భరతం, అలాగే శుభోదయం సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ శంకరాభరణం సినిమా టైంలోనే సప్తపది స్క్రిప్ట్ కంప్లీట్ చేసి ఆ సినిమాలో హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు విశ్వనాథ్ గారు. సబితా గారికి డాన్స్ నేర్పించిన ఉమా రామారావు గారితో కె విశ్వనాథ్ గారికి పరిచయం ఉండేది. శంకరాభరణం ప్రీమియర్ లో సబితా గారిని ఆమె ఫ్రెండ్ అలేఖ్య అనే అమ్మాయిని నృత్య ప్రదర్శన కోసం తీసుకెళ్లారు ఉమా రామారావు గారు. అక్కడ వాళ్ళిద్దరి డాన్స్ చూసిన విశ్వనాథ్ గారు సప్తపది సినిమాలో హీరోయిన్ గా మొదట సబితా గారి ఫ్రెండ్ అలేఖ్య గారిని సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత ఎందుకో ఆమె ఆ పాత్రకు సరిపోదు అని భావించారాయన. ఇంతలో శుభోదయం షూటింగ్ పూర్తయింది. దాంతో ఆ సినిమా ప్రీమియర్ లో ప్రదర్శనల కోసం మళ్లీ సబితా గారిని ఆమె ఫ్రెండ్ ని తీసుకెళ్లారు. అప్పుడు సబితా గారిని గమనించిన విశ్వనాథ్ గారు ఆమె స్టిల్స్ అన్ని పరిశీలించి ఆమె సప్తపది సినిమాలో హీరోయిన్ పాత్రకు సరిపోతుందనే భావనకు వచ్చారు. ఆ తరువాత విశ్వనాథ్ గారు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి ఆమెను సప్తపది సినిమాలో నటించడానికి ఒప్పించారు. అప్పటికి ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నారు. సప్తపది సినిమాలో హేమ పాత్ర కోసం విశ్వనాథ్ గారు ఆమెకు సరిపడా శిక్షణ కూడా ఇప్పించారు. ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు సప్తపది సినిమాకు డాన్స్ మాస్టర్ అయిన శేషు మాస్టర్ గారి దగ్గర సినిమాకు సరిపడా డాన్స్ ఏ విధంగా చేయాలి అని శిక్షణ తీసుకున్నారామె. సప్తపది సినిమాలో సబితా గారికి తండ్రిగా కూడా శేషు మాస్టర్ గారే నటించడం విశేషం. 1981లో విడుదలైన సప్తపది సినిమా తెలుగు సినిమా చరిత్రలో మైలురాయి. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడమే కాకుండా 4 నంది అవార్డుల్ని, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు, ఇంకా ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా సాధించింది. సబితా గారి అద్భుతమైన నాట్య ప్రదర్శనకు ఈ సినిమా అద్దం పట్టింది. సబితా గారు ఈ సినిమాలో హేమ పాత్రలో జీవించి తన నటనతో ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించారు. ఆమె నాట్యం కేవలం కళాత్మక ప్రదర్శన మాత్రమే కాదు, భావోద్వేగాలను వ్యక్తీకరించే ఓ శక్తివంతమైన మాధ్యమం. నెమలికి నేర్పిన నడకలివి అనే పాటలో సబితా గారి భరతనాట్యం, ఇంకా కూచిపూడి నాట్యం అద్భుతంగా కనిపిస్తాయి. ఈ సినిమాకి హీరో హీరోయిన్లకు కె విశ్వనాథ్ గారు ఇచ్చిన రెమ్యూనరేషన్ 5,001 రూపాయలు. ఈ అంశంపై సబితా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పటికి తనకు సినిమాల గురించి, రెమ్యూనరేషన్ గురించి ఏమీ తెలియదని, కేవలం డాన్స్ కోసం సినిమా చేశానని, సప్తపది లాంటి సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత అనేది అసలు చర్చించాల్సిన అంశం కాదని, తమకు ఐడెంటిటీ ఆ సినిమా
సినిమాతోనే వచ్చిందని చెప్పారు. జాతీయ స్థాయిలో సప్తపది సినిమాను ప్లే చేశారని, 40 సంవత్సరాలు గడుస్తున్నా తనని గుర్తు పెట్టుకున్నారంటే అది కేవలం సప్తపది సినిమా వల్లే అని ఆమె చెప్పారు. అయితే సప్తపది సినిమా తర్వాత ఆమె మరే సినిమాలో నటించడానికి ఇష్టపడలేదు. డాన్స్ తో పాటు చదువు కూడా ప్రాధాన్యతనిచ్చి మళ్ళీ కాలేజ్ లో జాయిన్ అయ్యారు. అప్పటికే ఆమెకు చాలా పాపులారిటీ రావటంతో జనాలు ఆమెను చూడటానికి ఎగబడటంతో కాలేజీకి వెళ్ళటానికి కూడా ఆమెకు ఇబ్బంది ఎదురయ్యేది. అలాగే సప్తపది సినిమా ప్రీమియర్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నప్పుడు అక్కడికి ఏఎన్ఆర్ గారు వచ్చారు. సబితను చూసి సినిమా బాగుందని చెప్పడంతో పాటు తన వద్ద కూడా కొన్ని సినిమా ఛాన్సులు ఉన్నాయని అన్నారట. అయితే తాను సినిమాలో చేయనని సబిత చెప్పడంతో ఏఎన్ఆర్ గారు షాక్ తిన్నారు. ఎందుకు నటించడం లేదు అని ఆమెను అడిగారు ఏఎన్ఆర్. నాకు డాన్స్ అంటే ఇష్టమని, అందులోనూ ప్రముఖ గురువైన వెంపటి చినసత్యం మాస్టర్ గారి వద్ద డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నానని, కానీ ఆయన సినిమాల్లో నటించిన వారికి డాన్స్ నేర్పించడం లేదని కొంత బాధపడుతూ ఏఎన్ఆర్ గారికి చెప్పారు సబితా గారు. దానికి ఏఎన్ఆర్ గారు నవ్వి, తెలుగు పరిశ్రమ నిన్ను అందలో ఎక్కిస్తా అంటుంటే నువ్వు మాత్రం వద్దనుకుంటున్నావు. సరే, వెంపటి చినసత్యం మాస్టర్ నాకు తెలుసు, ఆయనతో మాట్లాడి నిన్ను ఆయన దగ్గర చేర్పిస్తాను అని చెప్పి అన్నట్టుగానే మద్రాసుకు వెళ్లిన సమయంలో వెంపటి చినసత్యం గారిని కలిసి ప్రత్యేకంగా సబిత గురించి చెప్పి అక్కడ చేర్పించారు. అలా 5 ఏళ్ల పాటు ఆయన వద్దే కూచిపూడి నేర్చుకుని ఆల్ ఇండియా స్థాయిలో పలు ప్రదర్శనలు ఇస్తూ బిజీగా మారిపోయారు. ఇక ఆమె వ్యక్తిగత వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సబితా గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఇంజనీర్ గా పనిచేసిన మాడాభూషి రాధాకృష్ణ గారిని వివాహం చేసుకున్నారు. రాధాకృష్ణ గారి పూర్వీకులది గుంటూరు కాగా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. వీరికి ఓ కుమారుడు ఇంకా 2 కుమార్తెలు కూడా ఉన్నారు. సబితా గారికి వివాహం పూర్తవ్వగానే కుటుంబ బాధ్యతలను తీసుకున్నారు. డాన్స్ కి కూడా గ్యాప్ ఇచ్చారు. పిల్లలు పెరిగి స్కూల్ కి వెళ్ళాక ఖాళీ టైంలో కంప్యూటర్ కోర్స్ పూర్తి చేసి తమ కెరీర్ ను సాఫ్ట్వేర్ రంగంలో కొనసాగించారు. ఆమె 2015లో ఒక ఎస్ఏ కన్సల్టెంట్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా కూడా పనిచేశారు. ఇక సబితా గారి పిల్లల విషయానికి వస్తే కొడుకు ప్రణవ్ కెనడాలో సెటిల్ అయ్యారు. కె విశ్వనాథ్ గారి చెల్లెలు మనవరాలినే తన కొడుకుకు చేసుకున్నారు. కూతుళ్లు 2 అమెరికాలో సెటిల్ అయ్యారు. కుమార్తె కీర్తి భర్త పేరు శ్రీరామ్ మద్దూరి. ఈయన హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈయన హిట్ మ్యాన్స్ వైఫ్, బాడీ గార్డ్ వంటి హాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు వెబ్ సిరీస్ లకు మ్యూజిక్ విభాగంలో పనిచేశారు. ప్రస్తుతం సబితా గారు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. 2021 అక్టోబర్ 16న రవీంద్ర భారతిలో జ్యోతి కళాక్షేత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అంతేకాకుండా కూచిపూడి నృత్యానికి సంబంధించిన వివరాలు డిజిటలైజేషన్ కార్యక్రమంలో ఆమె పనిచేశారు. ఒకే సినిమాతో తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తూ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ సబితా గారికి సంబంధించిన వివరాలు. ఆమె నటించిన సప్తపది సినిమా చూసారా? సబితా గారి నాట్యం గురించి, ఆమె నటన గురించి కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.